హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు క్లాస్ ఏంటంటే సెవెంత్ లెక్చర్ ఇన్ అవర్ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్లో సెవెంత్ లెక్చర్. అదేంటంటే జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్. అంటే మనకి యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం తెలియాలంటే ఫస్ట్ హౌ టు ఐడెంటిఫై ద టెస్ట్. అవునా? అంటే జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ అని ఎలా చెప్తారు మేడం అంటే మనకేంటి నో మీన్ ఏం తీసుకోవాలి, నో మీన్ నో ఎస్డి అండ్ 2 శాంపుల్స్. చూడండి అమ్మా, దీని ముందు లెక్చర్లో ఏమని చెప్పాను, జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్. సింగిల్ ప్రపోర్షన్లో కూడా సేమ్. ద థింగ్ ఈజ్ నో మీన్ నో ఎస్డి 1 శాంపుల్ ఉంటుంది సింగిల్ ప్రపోర్షన్లో. కానీ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్లో సేమ్ లైక్ ప్రీవియస్ వన్. ద థింగ్ ఈజ్ నో మీన్ నో ఎస్డి, ద మెయిన్ డిఫరెన్స్ ఇస్ 2 శాంపుల్స్. అలా ఇచ్చినప్పుడు మనం then we'll go for this Z test for difference of proportion. This is the last test in large sample. Okay na? Video చివరి వరకు చూడండి. నేను ఎలా అంటే సేమ్ లైక్ అవర్ ప్రీవియస్ క్లాస్ లాగా P1 నాట్ ఈక్వల్ టు P2 ఆల్టర్నేట్ హైపోథసిస్ లెస్ దెన్ ఎప్పుడు తీసుకోవాలి, గ్రేటర్ దెన్ ఎప్పుడు తీసుకోవాలి, నాట్ ఈక్వల్. 2 ప్రాబ్లమ్స్ కంపేర్ చేస్తూ చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి, వెరీ ఇంపార్టెంట్. నాకు టైం ఉంటే మోర్ ప్రాబ్లమ్స్ చెప్తాను, లేదంటే మ్యాక్సిమం 1 or 2 ప్రాబ్లమ్స్ కవర్ చేస్తాను బికాజ్ దెర్ ఈజ్ నో టైమ్ నౌ. అండ్ ద థింగ్ ఈజ్ మనకి ఎన్ని ఉన్నాయి జెడ్ టెస్ట్లో, జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్, జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్, జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్, జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్. ఇక్కడ ఏంటిది P1 P2 అనేటివి యాక్చువల్గా ఇందులో 2 శాంపుల్స్ ఉంటాయి. 2 శాంపుల్స్ అందులో మనకి 2 ప్రపోర్షనల్స్ వాల్యూస్ ఉంటాయి. అది P1 అండ్ P2 ఆర్ ద 2 ప్రపోర్షనల్స్ వాల్యూస్ ఇచ్చిన. ఇది P1 ఫస్ట్ శాంపుల్ ప్రపోర్షన్, ఇది సెకండ్ శాంపుల్ ప్రపోర్షన్. అండ్ ఈ ఫార్ములాలో PQ అనేవి ఏంటంటే P1 P2ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే x1/n1 x2/n2. ద థింగ్ ఈజ్ x అనేది ఫస్ట్ శాంపుల్ వాల్యూ అండ్ x2 అనేది సెకండ్ శాంపుల్ వాల్యూ. x1 ఫస్ట్ శాంపుల్ వాల్యూ అండ్ x2 సెకండ్ శాంపుల్ వాల్యూ. n అంటే ఏంటిది, n ఈజ్ నథింగ్ బట్ ద శాంపుల్ సైజ్. అంతేనా? ఫస్ట్ మనం ఈ టెస్ట్ ఇచ్చినప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, H0 ఫస్ట్ ఆల్టర్నేట్ హైపోథసిస్. వీ హ్యావ్ టు అజ్యూమ్ ద ఆల్టర్నేట్ హైపోథసిస్. ఆల్టర్నేట్ హైపోథసిస్ని నేను P1 ఈక్వల్ టు P2 అనుకుంటున్నాను ఆల్వేస్. ఓకే, తర్వాత ఇచ్చినటువంటి ప్రాబ్లంలో కనుక మీకు P2 వాల్యూ కన్క్లూజన్ ఉంటే కనుక దెన్ గో ఫర్ ద ఆల్టర్నేట్ ఇది నల్ హైపోథసిస్. నల్ హైపోథసిస్ ఆల్వేస్ P1 ఈజ్ ఈక్వల్ టు P2. ఆల్టర్నేట్ హైపోథసిస్ ఇస్ P1 నాట్ ఈక్వల్ టు P2 ఆర్ ఎల్స్ P1 గ్రేటర్ దెన్ P2 ఆర్ P1 లెస్ దెన్ P2. కొంతమందికి చాలా డౌట్, మేడం P1 ఒక డిఫరెంట్ ప్రపోర్షన్, P2 ఇంకో డిఫరెంట్ ప్రపోర్షన్ అంటే డైరెక్ట్లీ ఐదర్ ఇట్ మే బి P1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు P2 ఆర్ P2 గ్రేటర్ దెన్ P1 ఈజ్ లెస్ దెన్ P2 అవుతుంది కదా అంటారు. అవుతుంది, అది నాకు కూడా వచ్చింది డౌట్. ద థింగ్ ఈజ్ నియర్ బై వాల్యూ. ఇప్పుడు నాకు P1 అనేది 0.5 ఇచ్చిండ్రు బిడ్డ, P2 అనేది 0.59 ఉంది. ఇక్కడ నియర్ బై ఇచ్చినప్పుడు మాత్రం మీరు P1 నాట్ ఈక్వల్ టు P2 అని తీసుకోవాలి. సపోజ్ P1 అనేది 30, P2 అనేది 830 ఇలా ఇచ్చినప్పుడు మాత్రం చాలా బిగ్గర్ వాల్యూ అంటే P1 ఈజ్ లెస్ దెన్ P2. ఈ విధంగా చాలా డిఫరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే యూ గో ఫర్ లెఫ్ట్ టైల్ ఆర్ రైట్ టైల్ ఆర్ గ్రేటర్ దెన్ లెస్ దెన్. బట్ నార్మల్ చాలా తక్కువ డిఫరెన్స్ ఉన్నప్పుడు యూ కెన్ అజ్యూమ్ ద ఆల్టర్నేట్ హైపోథసిస్ ఇట్ షుడ్ బి P1 ఈజ్ నాట్ ఈక్వల్ టు P2. ఈజ్ ఇట్ క్లియర్? ఆ ఒక్క క్రైటీరియా మీకు తెలిసినట్లయితే 2 శాంపుల్స్ విత్ డిఫరెంట్ ప్రపోర్షన్లో ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తారు. ఓకేనా? అండ్ ఆఫ్టర్ దట్ విల్ డిస్కస్ ద సిగ్నిఫికెన్స్. సిగ్నిఫికెన్స్ అంటే ఏంటిది, బై డిఫాల్ట్గా మనకి 5% ఉంటుంది. ఇవ్వకపోతే 5% అంటే 0.05 ఇస్తే కనుక 1%, 2% ఆర్ 10% ఇవ్వచ్చు 5 లేదంటే. తర్వాత టెస్ట్ స్టాటిస్టిక్స్ ఫర్ దిస్ ఏమవుతుందంటే P1 మైనస్ P2/√PQ ఆఫ్ 1/n1 ప్లస్ 1/n2. చెప్పాను కదా, x1 అంటే ఫస్ట్ శాంపుల్ నుంచి వాల్యూ, x2 అంటే సెకండ్ శాంపుల్ వాల్యూ, n1 ఈజ్ ద ఫస్ట్ శాంపుల్ సైజ్ అండ్ n2 ఈజ్ ద సెకండ్ శాంపుల్ సైజ్. నాకు P1 P2 ఇచ్చారు, ఎలా కనుక్కుంటాం, x1/n1
చేయాలి, x2/n2 చేయాలి. ఆఫ్టర్ దట్ హౌ టు ఫైండ్ దీస్ పీక్యూ వాల్యూస్? ఈ పీక్యూని ఎలా అనుకుంటాను నేను? దట్ p ఈజ్ ఈక్వల్ టు x1 + x2/n1 + n2 అనుకోవాలండి ఈ 2 శాంపుల్స్లో. అండ్ p వచ్చిన తర్వాత 1 - p చేస్తే ఐ విల్ గెట్ q వాల్యూ. ఇఫ్ అవర్ క్యాలిక్యులేట్ దిస్ z వాల్యూ ఈజ్ లెస్ దెన్ అవర్ టేబుల్ వాల్యూ. టేబుల్ వాల్యూ ఎలా చూస్తాము? ఆల్ఫా సిగ్నిఫికెన్స్ టేబుల్ నుంచి 2 టైలా 1 టైలా, 1% ఉంటే 2 టైల్ వాల్యూ ఎంత, 1 టైల్ వాల్యూ ఎంత, అవి చెక్ చేసుకొని ఇక్కడ నాకు ఈ వాల్యూని తీసుకొని దట్ వాల్యూ అంటే ఈ క్యాలిక్యులేటెడ్ వాల్యూ లెస్ దెన్ z టేబుల్ వాల్యూ వస్తే we can accept our H0 or else will reject our H0. Is it clear? అర్థమైంది కదా? ఇప్పుడు నేను 2 ప్రాబ్లమ్స్ తీసుకొని, ఒకటి ఆల్టర్నేట్ హైపోథసిస్ P1 నాట్ ఈక్వల్ టు P2 అయినప్పుడు, ఆర్ P1 లెస్ దెన్ P2 ఆర్ P1 గ్రేటర్ దెన్ P2, ఇలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొని ఒకటేసారి ఆల్రెడీ సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను బోర్డు రెండింటికి అడ్జస్ట్ చేసిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? జస్ట్ లిజన్. See all of you, ఇక్కడ ఏమి ఇచ్చారు? 2 ప్రాబ్లమ్స్. ఒకటి ఏంటంటే see this is P1 is not equal to P2 రిలేటెడ్ ప్రాబ్లం తీసుకున్నాను. దెన్ అనదర్ వన్ ఈజ్ P1 ఈజ్ గ్రేటర్ దెన్ P2. అంటే ఇక్కడ నేను ఏం యూజ్ చేస్తాను? ఇక్కడ 2 టైల్ టెస్ట్. ఓకే, ఇక్కడ 1 టైల్. ఇవి రెండు ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఈ ప్రాబ్లం చెప్తాను, క్లియర్గా వినండి. ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు? ఏ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ సబ్జెక్ట్ శాంపిల్స్ ఆఫ్ 2 కంప్లీటింగ్ బ్రాండ్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ టు అన్ యాక్సిలరేటెడ్ పర్ఫార్మెన్స్ టెస్ట్. ఏమంట? రెండు ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాండ్స్ ఏంటంట? ట్రాన్సిస్టర్ మేకింగ్. అందులో ఏం తీసుకున్నారు? వాటి పర్ఫార్మెన్స్ ఆఫ్ ద యాక్సిలరేటర్ని ఎలా చెక్ చేస్తున్నారు? 45 of 180 ట్రాన్సిస్టర్స్ ఆఫ్ ద ఫస్ట్ కైండ్ తీసుకున్నారు. 45 of the 180 of the first kind and 34 of 120 transistors of the second kind. ఎన్ని తీసుకున్నారు? సెకండ్ కైండ్ 34 of the 120 transistors. Fail the test. What can we conclude at the level of significance? At the level of significance, alpha is 0.05. About the difference between corresponding of 2 sample proportions. అంటే 2 sample proportions ఇచ్చారు మనకి ఇక్కడ. అండ్ దెర్ ఈజ్ నో మీన్ అండ్ దెర్ ఈజ్ నో ఎస్డి. 2 samples ఇచ్చారు కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి? Z test ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్కి వెళ్ళిపోతే అప్పుడు నేను ఇక్కడ ఏమంటానంటే వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ శాంపుల్ సైజ్? ఫస్ట్ శాంపుల్ సైజ్ ఇస్ 180. అందులో మనకి ఎన్ని ఉన్నాయంట? 45. అంటే x1 45. సెకండ్ శాంపుల్ సైజ్ 120. అందులో ఉన్న ట్రాన్సిస్టర్స్ ఎన్ని మనకి ఇక్కడ? 34 సెకండ్ కైండ్లో. దెన్ P1 ఎలా కనుక్కోవాలి? x1 upon n1 you will get P1 value. Same like x2 upon n2 you will get P2 value. After that నేను ఇది మీకు మెథడ్ చెప్పినప్పుడు ఓన్లీ ఇది మాత్రమే చెప్పాను. x1 + x2/n1 + 2. అది ఎలా వస్తుంది? సి ఇప్పుడు ఇందులో డూ ద క్రాస్ ప్రోడక్ట్. P1 n1 equal to x1. From here n1 is equal to what? P1 n1, right? P1 n1 అంటే x1, P2 n2 అంటే x2 upon n1 + n2. Okay? By using this, I'll get P value. Then after that, put P value here. Q is equal to what? 1 - P. Then automatically you'll get Q value. తర్వాత మనం ఏం చేయాలి? నల్ హైపోథెసిస్. నల్ హైపోథెసిస్ అంటే ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఏమని చూపించాలి మనము? డిఫరెన్స్ బిట్వీన్ ద కరస్పాండింగ్ శాంపుల్స్. టెస్ట్ ఏమంటున్నారు? టెస్ట్ ఫెయిల్స్. ఇక్కడ చూడండి, ట్రాన్సిస్టర్స్ ఆఫ్ సెకండ్ కైండ్ ఫెయిల్ ద టెస్ట్. వాట్ వీ కన్క్లూడ్ దట్ ఎట్ ద లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ ఆఫ్ ద కరస్పాండింగ్ శాంపుల్ ప్రపోర్షన్స్. అంటే టెస్ట్ ఫెయిల్ అవుతుంది, దెర్ ఇస్ నో డిఫరెన్స్ అని మనం చూపించాలి. అంటే ఏంటిది? ఇచ్చినటువంటి హైపోథసిస్ ఏంటి? P1 = P2. అంటే దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఆఫ్ దీస్ 2 శాంపుల్స్, దీస్ 2 ప్రపోర్షన్స్. తర్వాత ఇక్కడ దెర్ ఈజ్ డిఫరెన్స్ అని ఇక్కడ డిఫరెన్స్ లేదు అంటున్నాను, కానీ ఇక్కడ నేను ఆల్టర్నేట్ హైపోథసిస్లో డిఫరెన్స్ ఉంది అంటాను. జస్ట్ లైక్ ఆపోజిట్ ఆఫ్ దిస్.
మేడం మీరు ఎందుకు P1 నాట్ ఈక్వల్ టు P2 తీసుకున్నారు? మరి P1 అనేది 0.25, P2 అనేది 0.283. ఇక్కడ వీటికి P1 ఏంటి, P1 ఈజ్ గ్రేటర్ దెన్ P2. ఇది కన్క్లూడ్ చేయొచ్చు కదా అంటారు, గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ 0.25. ఓకే, డిఫరెన్స్ అలా తీసుకోవద్దు. 0.2 అండ్ 0.258 అంటే 28 అంటే ఇట్స్ వెరీ నియర్ వాల్యూ. ఇట్లా చాలా దగ్గరగా ఉన్నటువంటి వాల్యూస్కి యూ కెన్ కన్క్లూడ్ P1 ఈజ్ నాట్ ఈక్వల్ టు P2 అని మాత్రమే తీసుకోవాలి. బట్ ఇందులో మాత్రం చూడండి, P1 అనేది వాట్ ఈజ్ అవర్ P1 హియర్ 1/20 అండ్ P2 ఈజ్ 1/30. ఓకే, ఇక్కడ మాత్రం డిఫరెన్స్ మీకు ఎక్కువ వస్తుంది కాబట్టి ఐ గోయింగ్ టు కన్సిడర్ P1 ఈజ్ గ్రేటర్ దెన్ P2 తీసుకున్నాను. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఓకేనా, దిస్ ఈజ్ వాట్ 1/20 కదా. ఓకే, కావాలంటే ఇంకొక ప్రాబ్లం కూడా చూద్దాం. ఎందుకంటే ఇది మనకి 0.05 వస్తే 0.06, 5కి 6కి డిఫరెన్స్ ఉంది, రైట్. ఇక్కడ ఏంటంటే 0.2528 అంటే వెరీ నియర్ బై. ఆ విధంగా మనం టెస్ట్ని కన్క్లూడ్ చేయాలి. ప్రాబ్లమ్ చదివితే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ అన్ని కన్క్లూడ్ చేసిన తర్వాత ఐ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ ఆల్ ద వాల్యూస్ ఇన్ అవర్ టెస్ట్ స్టాటిస్టిక్స్. ఆల్ఫా ఏమి ఇచ్చారు, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05 అంటే ఏంటిది, 2 టైల్లో 5% వాల్యూ మనం చూడాలి. ఎందుకని ఇది 2 టైల్ టెస్ట్ కాబట్టి మనం 2 టైల్లో 5% వాల్యూ. P1 మైనస్ P2, ఈ ఫార్ములాలో నేను అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఐ విల్ గెట్ జెడ్ వాల్యూ విచ్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెగిటివ్ వచ్చింది. కానీ మనం ఏమని కన్క్లూడ్ చేయాలి, మాడ్ జెడ్. మనకి ఎప్పుడైనా జెడ్ క్యాలిక్యులేట్ వాల్యూని మాడ్ జెడ్ క్యాలిక్యులేట్ వాల్యూ అని రాస్తాం కాబట్టి మాడ్ జెడ్ అప్లై చేశాను. దిస్ నెగిటివ్ విల్ బికమ్ టు పాజిటివ్. ఓకే, వచ్చినటువంటి ఈ మాడ్ జెడ్ వాల్యూ అనేది లెస్ దెన్ 1.96. ఎందుకని, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05 మీన్స్ 5 పాయింట్లో 2 టైల్ టెస్ట్ వాల్యూ ఎంత 1.96. కాబట్టి ద క్యాలిక్యులేట్ జెడ్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ అవర్ level of significance value. Therefore, we can accept our null hypothesis. ఈ ప్రాబ్లంలో మీకు డిఫరెన్స్ చాలా తక్కువ కనిపిస్తుందేమో. నేను ఇంకొక ప్రాబ్లం కూడా చెప్తాను, నో నీడ్ టు వరీ. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎమిషన్ ప్రొడ్యూస్డ్ 20 defective articles in a batch of 400. Okay, in a batch of 400. After overhauling, it produced 10 defectives in a batch of 300. Has emission being improved after overhauling? Overhauling అంటే ఏంటిదంటే, సపోజ్ మెయింటెనెన్స్, ఒక మంత్లీ మెయింటెనెన్స్ ఆర్ వీక్లీ మెయింటెనెన్స్ ఉంటుంది. ఒక మిషన్ తీసుకున్న, ఒక కార్ తీసుకున్న, ఓకే, దట్ ఈజ్ నథింగ్ బట్ ఓవర్హాలింగ్. ఇప్పుడు నేను ఆ మెయింటెనెన్స్ అయిపోయిన తర్వాత డిఫరెన్స్ ఉందా, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఐ మీన్ దాని పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయిందా లేదా అని చూడాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ P1 P2 with the sample proportions. ఓకే, ఎందుకంటే 2 samples ఇచ్చారు, there is no mean, there is no SD. ఓకేనా, ఇక్కడ చూడండి అమ్మా, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనేది ఏది ఇవ్వలేదు కాబట్టి ఐ గోయింగ్ టు కన్సిడర్ ద లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఈజ్ 5%. ఓకే, అండ్ ఏంటి, P1 P2 అనేది 2 sample proportionals అయితే ఆఫ్ imperfected items. ఓకే, before and after overhauling P1 P2 can be corresponding population proportions. దీనికి ఆఫ్టర్ ఓవర్హాలింగ్ అంటే ఈ మెయింటెనెన్స్ అయిన తర్వాత కరస్పాండింగ్ ప్రపోర్షన్స్ ఏ విధంగా ఉంటాయో మనం చెప్పాలి. ఇప్పుడు N1 అంటే ఏంటి 400, N2 అంటే 300, X1 అంటే 220, X2 అంటే 10. బై యూజింగ్ దట్ నాకు ఈ వాల్యూ వస్తుంది, ఈ వాల్యూ. ఓకే, 0.05 ఐ థింక్ 0.05కి 0.06కి డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే వీటి మధ్యలో ఇంకా వాల్యూస్ ఉంటాయి. కానీ ఇందాకటి ప్రాబ్లంలో ఏంటి 0.025, 0.28 అంటే చాలా మైనర్ డిఫరెన్స్ ఉంది కాబట్టి నేను నాట్ ఈక్వల్ అని రాశాను. ఇది ఇలా చాలా డిఫరెన్స్ ఉన్నప్పుడు ఐదర్ యూ మే కన్సిడర్ గ్రేటర్ దెన్ ఉంటే గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఉంటే లెస్ దెన్. ఇక్కడ 0.05 అనేది ఏమవుతుంది, నాకు
which is greater than to P2 అంటే P1 is greater than P2 కాబట్టి విల్ గో ఫర్ వన్ టైల్ టెస్ట్. అర్థమైందా? టెస్ట్ స్టాటిస్టిక్స్లో నేను ఇచ్చినటువంటి ఫార్ములాలో అన్ని వాల్యూస్ నేను సబ్స్టిట్యూట్ చేస్తే ఐ విల్ గెట్ దిస్ జెడ్ వాల్యూ. ఫైనల్గా నేను ఏమని కన్క్లూడ్ చేయాలి? లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కూడా చూడండి. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్లో మన వాల్యూ ఏంటిది? ఇది ఇందాక ఇది 2 టైల్లో 5%కి 1.96 కావాలంటే టేబుల్ చూడండి, ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. బట్ ఇక్కడ వన్ టైల్ కదా బెట, వన్ టైల్ టెస్ట్ కాబట్టి వన్ టైల్ టెస్ట్కి జెడ్ 0.05 దగ్గర వన్ టైల్ టెస్ట్ వాల్యూ ఎంత వస్తుంది నాకు? 1.645. మనం కన్క్లూజన్ ఏమి ఇవ్వాలి? మాడ్ జెడ్ క్యాలిక్యులేట్ వాల్యూ ఎంత? 1.0844 వచ్చింది అండ్ విచ్ ఈస్ లెస్ దెన్ అవర్ టేబుల్ వాల్యూ. కాబట్టి నల్ హైపోథసిస్ ఇస్ accepted and there is no significant difference, hence the mission has not improving after overhauling. అంటే ఏంటి ఏమంటున్నాను నేను ఇచ్చినటువంటి కన్క్లూజన్ ఏమని తీసుకుంటున్నాను? మిషన్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ అనే తీసుకున్నాను. అవునా? అంటే మెయింటెనెన్స్ అయిన తర్వాత కూడా మిషన్కి ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ అనేది లేదు. ఓకేనా? ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. మీకు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. వీలైతే నేను ఇంకా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఇందులో ఇంకొక ప్రాబ్లం ఉందండి, పర్సంటేజెస్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. లేదంటే ఈ వీడియోలో విల్ ట్రై. వన్ లైక్, షేర్, కమెంట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.